హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు. అండ్ ఈ వీడియోలో నేను బోట్స్ ఎయిర్ డోప్స్ ఆల్ఫా ఇయర్బడ్స్ని అన్బాక్స్ చేస్తాను, అలాగే కంప్లీట్ రివ్యూ కూడా ఇస్తాను. ఇక ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి $999 అండ్ లాంచ్ డే రోజు ఉన్న ఆఫర్ వచ్చేసి $799. సో మీరు ఈ మధ్యకాలంలో ఏదైనా ఇయర్బడ్స్ తీసుకోవాలనుకున్నట్టయితే తప్పకుండా ఇది కన్సిడర్ చేయొచ్చు. సో తీసుకోవాలనుకున్నట్టయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకోండి, డిస్కౌంట్లో ₹1000కి వస్తుంది. ఈ ఇయర్బడ్స్ వచ్చేసి 3 కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి, బ్లాక్, వైట్ అండ్ గ్రే. అండ్ మన దగ్గర వచ్చేసి బ్లాక్ కలర్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈ ఇయర్బడ్స్ మెయిన్ హైలైట్స్ వచ్చేసి దీంట్లో మనకి 13mm డ్రైవర్స్ చూడొచ్చు. బీస్ట్ మోడ్ కూడా ఉంది, లైక్ డెడికేటెడ్ గేమింగ్ మోడ్, లో లేటెన్సీ కోసం. లైక్ గేమ్స్ ఎక్కువ ఆడుకునే వాళ్ళకి, పబ్జీ ఆడుకునే వాళ్ళకి కావాలనుకున్నట్టయితే ఈ బీస్ట్ మోడ్ చాలా పనికి వస్తుంది. నెక్స్ట్ డ్యూయల్ మైక్స్ ENX నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ కూడా ఉంది. లైక్ ఇయర్బడ్స్ పెట్టుకొని మాట్లాడుతూ గేమ్ ఆడాలనుకునే వాళ్ళకి వన్స్ అగైన్ గుడ్ ఆప్షన్. అండ్ IPX5 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఇన్స్టెంట్ పేరింగ్, ఆటో పేరింగ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సో ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా అన్బాక్స్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫ్రంట్లో మనకి ఇయర్బడ్స్ ప్రివ్యూ అయితే ఇచ్చేసారు. సేమ్ కొంచెం ఎయిర్పాడ్స్ లాగా ఉన్నాయి, కొత్త ఎయిర్పాడ్స్ డిజైన్ లాగా ఉన్నాయి. అండ్ మనకి ఫ్రంట్లో హైలైట్స్ కూడా ఇచ్చారు. లైక్ టోటల్ ప్లేబ్యాక్ టైం వచ్చేసి 35 hours, 13mm డ్రైవర్స్ ఉన్నాయి అండ్ బీస్ట్ మోడ్ కూడా ఉంది. అలాగే బ్యాక్ సైడ్లో మనకి ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి కూడా చెప్పారు. ప్రైసింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది, షిప్పింగ్ ఇన్ఫర్మేషన్. అండ్ బై ద వే బాక్స్ పైన MRP వచ్చేసి ₹3,490. సో ఎనీవే ఫస్ట్ అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇయర్బడ్స్ కేస్ ఉంది, దాని తర్వాత డాక్యుమెంటేషన్, మాన్యువల్ ఉంది, దాని తర్వాత FAQ కార్డ్, వారంటీ కార్డ్, స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. అండ్ ఫైనలీ యాక్సెసరీ బాక్స్లో మనకి USB Type-C ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఇయర్బడ్స్ కేస్ చూసారు కదా, ఇది ఫ్రంట్ లుక్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్ లుక్. ఇప్పుడు ఒక క్లోజర్ ఫిజికల్ రివ్యూ చూద్దాం. సో ఫ్రంట్ నుంచి చూస్తే మనకు ఒక నాచ్ ఇచ్చారు పైన లిడ్ ఓపెన్ చేయడానికి. దాని కింద సర్క్యులర్ LED లైట్ ఉంది, చాలా పెద్దగా ఉంది. అండ్ దాని కింద బోట్ వల్ల బ్రాండింగ్ ఉంది. అండ్ ఇక బాటమ్ సైడ్లో USB Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. అండ్ మిగతా సైడ్స్ అన్నీ కంప్లీట్గా ప్లెయిన్గా ఉన్నాయి. మొత్తం కేస్ ప్లాస్టిక్ బిల్డే అయితే దీనికి మనకి మంచి మ్యాట్ ఫినిష్ ఇచ్చారు. అలాగే ఒక సాఫ్ట్ టచ్ ఫీల్ కూడా ఉంది. అండ్ ఫింగర్ ప్రింట్స్ అయితే ఏం అట్రాక్ట్ చేయట్లేదు. సో వెరీ గుడ్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక ఓపెన్ చేస్తే మనకి ఇయర్బడ్స్ ఉన్నాయి, అలాగే లెఫ్ట్ అండ్ రైట్ మార్కింగ్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇప్పుడు ఇయర్బడ్స్ తీస్తాను. సో ఇయర్బడ్స్ క్లోజర్ లుక్ చూద్దాం. మనకి ఇది బ్యాక్ సైడ్లో LED ఇండికేటర్స్ ఉన్నాయి పైన, దాని కింద బోట్ వల్ల లోగో కూడా ఉంది. సైడ్లో మనకి లెఫ్ట్ అండ్ రైట్ మార్కింగ్ ఇచ్చారు, అదే టచ్ ప్యానల్ కూడా. లైక్ డెడికేటెడ్ బటన్ లాగా ఏం లేదు, కానీ లెఫ్ట్ అండ్ రైట్ ఉన్న చోటనే టచ్ సెన్సర్ ఉంది. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఒక కట్అవుట్ ఉంది, అలాగే స్పీకర్ గ్రిల్ కూడా ఉంది. అండ్ ఫైనలీ బాటమ్ సైడ్లో మనకి 2 సిల్వర్ స్ట్రిప్స్లా ఉన్నాయి, ఇదే ఛార్జింగ్ పిన్స్. అండ్ మనకి ఎయిర్పాడ్స్లో కూడా సిమిలర్ డిజైన్ ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఛార్జింగ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లైక్ వేరే నార్మల్ పిన్స్ చూసుంటారు, మనకి 2 కాపర్ పిన్స్ లాగా కనిపిస్తాయి. వాటిలో అప్పుడప్పుడు ఏమైనా డర్ట్ ఇరుక్కుంటే ఛార్జింగ్ ఈజీగా అవ్వదు, కానీ మనకు ఆ ప్రాబ్లం దీంతోనైతే ఉండదు. సో నైస్ డిజైన్ చాయిస్. నెక్స్ట్ ఇవి వచ్చేసి కంప్లీట్ స్పెసిఫికేషన్స్. దీంట్లో మనకి బ్లూటూత్ వర్జన్ 5.3 ఇచ్చారు, అలాగే IPX5 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. అండ్ బ్యాటరీ లైఫ్ వచ్చేసి దీంట్లో మనకి 35 hours ఆఫ్ ప్లేబ్యాక్ టైం ఉంది. దీంట్లో మనకి ASAP ఛార్జింగ్ కూడా ఇచ్చారు, ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ లాగా. దీన్ని జస్ట్ 10 minutes ఛార్జ్ చేస్తే మనకి 2 hours ఆఫ్ ప్లేబ్యాక్ టైం వస్తుంది. సో ఛార్జింగ్ స్పీడ్ సూపర్ ఫాస్ట్ అని చెప్పొచ్చు. బై ద వే ఛార్జింగ్ కేస్లో వచ్చేసి 300 mAh బ్యాటరీ ఇచ్చారు. అండ్ ఈచ్ ఇయర్బడ్లో 35 mAh బ్యాటరీ ఇచ్చారు. అండ్ చెప్పా కదా, ఈచ్ ఇయర్బడ్లో 13mm డ్రైవర్స్ ఇచ్చారు. అండ్ మనకి బీస్ట్ మోడ్ కూడా ఉంది గేమర్స్ కోసం. నెక్స్ట్ పేరింగ్ ప్రాసెస్ చూద్దాం. సో జస్ట్ ఈ లిడ్ ఓపెన్ చేసిన వెంటనే ఇయర్బడ్స్ 2 కూడా పేరింగ్ మోడ్లోకి ఎంటర్ అయిపోతాయి. ఇది బోట్ వల్ల IWP టెక్నాలజీ, ఇన్స్టెంట్ వేక్ అండ్ పేర్ టెక్నాలజీ బేసిక్లీ. సో ఇవి పేరింగ్ మోడ్లోకి ఎంటర్ అయిపోతాయి. దాని తర్వాత మీరు మీ ఫోన్లో ఎయిర్ డోప్స్ అని బ్లూటూత్ సెట్టింగ్స్లో సెర్చ్ చేయండి, అది క్లిక్ చేయగానే పేరింగ్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి దీంట్లో ఆటో పేరింగ్ ఫీచర్ కూడా ఉంది. సో జస్ట్ ఈ కేస్ ఓపెన్ చేసిన వెంటనే ఇయర్బడ్స్ ఆన్ అయిపోతాయి అండ్ ఆటోమేటిక్గా మీ ఫోన్తో కనెక్ట్ కూడా అయిపోతాయి. సో జస్ట్ ఇయర్బడ్ కేస్ ఓపెన్ చేసి చెవిలో పెట్టుకునే లోపల మీ ఫోన్కి ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇలా ఉంటాయి, చెవిలో పెట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ నన్ను అడిగితే ఈ స్టెమ్ ఇంకొంచెం పొడుగ్గా ఉంటే బాగుండేది, అది పర్సనల్ ప్రిఫరెన్స్. ఎనీవే సో చూడడానికి ఇలా అయితే ఉంటుంది. అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది, ఎలాంటి ఇరిటేషన్ కానీ మిస్కంఫర్ట్ కానీ అలాంటిది ఏం లేదు. అండ్ చూసారు కదా, నార్మల్గా షేక్ చేసిన ఎంత షేక్ చేసినా అయితే అంత ఈజీగా అయితే పడదు. సో గుడ్ క్వాలిటీ, గుడ్ కంఫర్ట్ అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ బై ద వే వెయిట్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఈ కేస్ వచ్చేసి 31 grams అండ్ ఈచ్ ఇయర్బడ్ వచ్చేసి జస్ట్ 3 grams. సో చెవిలో పెట్టుకున్నాక కొద్దిసేపటికి అసలు చెవిలో ఉందన్న విషయం కూడా తెలియదు. సో వన్స్ అగైన్ వెరీ గుడ్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఇక ఫంక్షనాలిటీ విషయానికి వచ్చేసరికి చెప్పాను కదా, దీంట్లో మనకి టచ్ ఇంటర్ఫేస్ లెఫ్ట్ అండ్ రైట్ సింబల్స్ ఉన్న ప్లేస్లో ఉన్నాయని. సో లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ సింగిల్ ట్యాప్ చేస్తే ప్లే ఆర్ పాజ్, తర్వాత డబుల్ ట్యాప్ చేస్తే రైట్ సైడ్లో నెక్స్ట్ ట్రాక్ ప్లే అవుతుంది. అదే లెఫ్ట్ సైడ్లో డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ ట్రాక్ ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ ట్రిపుల్ ట్యాప్ చేస్తే బీస్ట్ మోడ్ ఆన్ అవుతుంది, ఇది గేమింగ్ మోడ్ లాగా.
అండ్ లెఫ్ట్ సైడ్లో ట్రిపుల్ ట్యాప్ చేస్తే వాయిస్ అసిస్టెంట్కి వెళ్తుంది. మీరు ఆండ్రాయిడ్ యూజ్ చేస్తున్నట్టయితే గూగుల్ అసిస్టెంట్ ట్రిగర్ అవుతుంది. అదే మీరు ఐఫోన్ యూజ్ చేస్తున్నట్టయితే సిరి ట్రిగర్ అవుతుంది. అండ్ ఇక రివ్యూ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్తో స్టార్ట్ చేద్దాం. ఫెంటాస్టిక్ ప్రోడక్ట్ అని చెప్తాను. ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. లైక్ మీకు సిమిలర్ డిజైన్ ఎయిర్పాడ్స్లో కూడా కనిపిస్తుంది, లైక్ ఫస్ట్ జనరేషన్ ఎయిర్పాడ్స్లో, కానీ అది వైట్ కలర్లోనే వచ్చింది అండ్ గ్లాసీ ప్లాస్టిక్ ఉండే. అండ్ మీరు చూసినట్టయితే కంప్లీట్ బ్లాక్ ఫినిష్తో మ్యాట్ ఫినిష్తో వచ్చింది. అలాగే సాఫ్ట్ టచ్ ఫీల్ కూడా ఉంది. అండ్ నేను ఒక 2-3 అవర్స్ నుంచి వాడుతున్నాను. ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ కానీ ఎలాంటి మర్కలు కానీ అయితే పడలేదు. సో నైస్ ఓవరాల్ మెటీరియల్స్. అండ్ యూఎస్బీ టైప్-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. సో గోయింగ్ విత్ ద ట్రెండ్. మైక్రో యూఎస్బీ ఇచ్చి ఉంటే మంచిగా వేసుకునేటోళ్ళం, కానీ టైప్-C కాబట్టి నో ప్రాబ్లం. ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఈ ఎల్ఈడి లైట్ చాలా పెద్దగా ఉంది. లైక్ బోట్ వాళ్ళు కూడా ఇంతకుముందు చిన్న స్మాల్ డాట్స్లో ఎల్ఈడీస్ ఇచ్చారు, అలాగే ఇచ్చుంటే బాగుండేది. ఇది ఒక్కటి అంత ఎస్థెటిక్గా అంత మంచిగా అనిపించట్లేదు, బట్ నాట్ అ ప్రాబ్లం. అండ్ ఇయర్ బడ్స్ కూడా చాలా బాగున్నాయి, చిన్నగా క్యూట్గా. అండ్ ఇది ఓపెన్ స్టైల్ ఇయర్ బడ్స్ లాగా, అండ్ అవి కూడా డిజైన్ ఓవరాల్గా అయితే చాలా బాగుంది. నాకైతే ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఇన్ఫ్యాక్ట్ 1000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను ఓవరాల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేస్ అండ్ ఇయర్ బడ్స్ యాజ్ వెల్. ఒక్కటి నచ్చింది ఏంటంటే ఇక్కడ టచ్ కెపాసిటీ కాకుండా ప్రెషర్ సెన్సిటివ్ బటన్ ఇచ్చుంటే బాగుండేది, కానీ 1000 రూపాయలకి అది నాట్ పాసిబుల్. ఓవరాల్ స్మాల్ కాంప్రమైజ్, బట్ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. నెక్స్ట్ ఇక మెయిన్ ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. లైక్ లోవర్ వాల్యూమ్స్లో కూడా చాలా డీటెయిల్స్ వినిపిస్తున్నాయి. హయ్యర్ వాల్యూమ్స్లో ఎలాంటి ఆడియో డిస్టార్షన్ అయితే ఏం లేదు. వెల్ బ్యాలెన్స్డ్ ఆడియో ఎక్స్పీరియన్స్ వస్తుంది. బేస్ ఎక్కువ లేదు కానీ స్లైట్గా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. లైక్ 2 to 3 కాల్స్ చేశాను నేను. అవతల వాళ్ళకి నేను మాట్లాడేది క్లియర్గానే వినిపిస్తుంది. అండ్ చెప్పాను కదా, దీంట్లో మనకి డ్యూయల్ మైక్ సిస్టమ్తో వస్తున్నాయి. సో గేమ్స్ ఆడే వాళ్ళకి కానీ రెగ్యులర్ కాల్స్కి కానీ బాగానే పనిచేస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ స్పెసిఫిక్గా చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, టు కంక్లూడ్, 1000 రూపీస్ లేదా 1200 రూపీస్కి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తాను. ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆడియో క్వాలిటీ కూడా బాగుంది. ఆ ప్రైస్కి వేరే మార్కెట్లో అయితే ఇంకా ఇంతకన్నా మంచి ప్రోడక్ట్ అయితే లేదు. లైక్ మార్కెట్లో ఇదే ప్రైస్కి వేరే ప్రోడక్ట్స్ కూడా ఉండొచ్చు, కానీ ఇదైతే నాకు చాలా పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అనిపించింది, ఎస్పెషలీ ఫర్ ద ప్రైస్. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ టైం.